తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు రికార్డు అవుతున్నాయి. ఇటు తెలంగాణలో వచ్చే 5 రోజులు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక అత్యవసరమైతేనే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడుతుండటంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. నిన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వరంగల్, నల్గొండ జిల్లాల్లోనూ 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, జనగామ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్తో పాటు నాగర్ కర్నూలు జిల్లాల్లో ఎండలు దంచుకొట్టనున్నాయి. శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఇవాళ నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాల్లో తీవ్ర వడగాలులుంటాయని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆది, సోమవారాల్లో కూడా కొన్ని జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని తెలిపింది. అయితే ఆదివారం అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలో వచ్చే 5 రోజులు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడుతుండటంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. నిన్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వరంగల్, నల్గొండ జిల్లాల్లోనూ 45 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, జనగామ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్తో పాటు నాగర్ కర్నూలు జిల్లాల్లో ఎండలు దంచుకొట్టనున్నాయి. శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఇవాళ నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాల్లో తీవ్ర వడగాలులుంటాయని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆది, సోమవారాల్లో కూడా కొన్ని జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని తెలిపింది. అయితే ఆదివారం అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ప్రతిరోజు దాదాపు 42 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 12 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఉత్తరాది నుంచి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీస్తున్నాయి. వడగాలుల తీవ్రత, వడదెబ్బతో ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. ఎండ తీవ్రతపై ఆదిలాబాద్ నుంచి మరింత సమాచారాన్ని దేవిదాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 12 ఏళ్ల అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం బయటకు వెళ్ళాలంటేనే ప్రజలు జంకుతున్నారు. మొత్తం తమ హెడ్ని పూర్తిగా కవర్ చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. గత 10 రోజుల క్రితం అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది. వాతావరణం చల్లబడడంతో జిల్లా వాసులకు ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి వడదెబ్బ మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈసారి సమ్మర్లో దాదాపు ఇప్పటి వరకు 10 మంది వడదెబ్బతో చనిపోయారు. గడిచిన 48 గంటల్లో 3 వడదెబ్బతో మృతి చెందిన పరిస్థితి ఉన్నాయి. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. అన్న చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ఎట్లా ఉన్నాయి? ఈ గత 3-4 రోజుల నుంచి మళ్ళీ ఎండలు తీవ్రమైపోయినాయి. చూస్తుంటే దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టున్నది. ఈ పరిస్థితి ఇంకా ఇట్లాగే కొనసాగితే ఇంకో 2 నెలల వరకు ఈ ఎండల తీవ్రతను మనం భరించాల్సి ఉంటుంది. ఈ 15-20 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్లో విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇట్లాగే కొనసాగితే రానున్నటువంటి కాలంలో 50 డిగ్రీలు కూడా నమోదైనా కానీ ఆశ్చర్యం లేదు.
ఇట్లాంటి తీవ్రమైనటువంటి ఎండలను తట్టుకోవడం అన్నది చాలా కష్టము. సో ఇది మొన్ననే 3-4 రోజుల కింద కొంచెం వర్షాలు పడ్డాయి, అకాల వర్షాలు, వాతావరణం చల్లబడ్డట్టు అయింది. అది ఒక వారం 10 రోజులు కొనసాగుతుందేమో అనుకున్నాం, కానీ చూస్తుంటే వెంటనే మళ్ళీ తీవ్రమైనటువంటి ఎండలు కొడుతున్నాయి. నిలబడితే కాళ్ళు కాలుతున్నాయి. మొత్తము తీవ్రమైనటువంటి ఉక్కపోత కూడా ఉన్నది. దీంతో వడదెబ్బ మరణాలు సంభవించేటువంటి ప్రమాదం ఉన్నది. ముందే ఎన్నికల సీజన్ ఇది. ఇప్పుడు మే 13 ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, పనులు చేసుకునేటువంటి ప్రజలు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్నది. సో దీనికి మేజర్గా మనకు ఈ గ్లోబల్ వార్మింగు, విపరీతమైనటువంటి వాహనాలతో ఏర్పడుతున్నటువంటి కాలుష్యము, తర్వాత ఈ చెట్ల నరికివేత, అడవుల నరికివేత, ఇవన్నీ కూడా మనం కారణాలుగా చెప్పుకోవచ్చు. సో ఒకప్పుడు అడవుల జిల్లాగా పేరు పొందినటువంటి ఆదిలాబాద్లో ఇవాళ అడవులు నాశనం అయిపోయి 33% నుంచి దగ్గర 23% అడవులు పడిపోయినాయి. దాంతో ఈ వాతావరణంలో తీవ్రమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయని చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో అడవుల నరికివేతతో పాటు వాయు కాలుష్యంతో గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెప్తున్నారు. అలాగే గ్లోబల్ వార్మింగ్తోనే ఈ వాతావరణంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఈ సమ్మర్లో ఇప్పటి వరకు 10 మంది వడదెబ్బతో చనిపోయారు. ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాలులతో ఇంకా వడదెబ్బ మరణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే రానున్న రోజుల్లో 50 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఓవరాల్గా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈసారి గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పవచ్చు. జిల్లా వాసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వేసవి ఉష్ణోగ్రతను తట్టుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళలోనే తమ పనులను చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.